అమ్మా అందరు లైన్ నిల్చోడు, అట్లయితేనే బియ్యం ఇస్తాను, లేకపోతే ఇయ్యాను. ఒక్కొక్కరి 3 నెలల బియ్యం ఇవ్వాలి. మీరు ఇట్లా ఎగబడితే మాత్రం నేను బియ్యం ఇవ్వని చెప్తున్నాను. లైన్ నిల్చోండి అందరు. చెప్పాను రేపు ఇదే రేషన్ కార్డు మరి 2 3 4 5 వేలు ముద్ర పెట్టు ఇక్కడ పెట్టి ఇక్కడ ఆగమ్మా. 3 సార్లు పెట్టాలి. 3 నెలల బియ్యం కదమ్మా, మరి ఎందుకు అవుతున్నావు అట్లా? ఆగు. ఇంకొకసారి పెట్టు. మీకు 24 కిలోల బియ్యం ఇచ్చేసి అమ్మ. ఏం చూస్తున్నావు అయ్యా సంచులల్లా? అందరికీ అవే బియ్యం, అట్లేం లేదు, అందరికి ఒకటే రకం బియ్యం. అది పైకెళ్ళి వస్తాయా? మేమేం కలపబీడ బియ్యం. నడువు లైన్ నిల్చొచ్చి. అమ్మా కొట్లాడుకోవద్దు, మీరు లైన్ నిల్చోండి. రండి కూర్చో. రేషన్ కార్డు ఏందమ్మా సంచి తీసుకోవస్తున్నావు? సంచులు మీకు ఇయ్యనికి కాదు, అవి బియ్యమే ఫ్రీగా మీకు. సంచులు కాదు, సంచులు మీరు ఇంటికాడికి వెళ్ళి తెచ్చుకోవాలి. మళ్ళీ ఇప్పుడు నువ్వు తెచ్చిపోతే నేను మళ్ళీ వచ్చే నెల 40 రూపాయలు తీసుకుంటా సంచి, గుర్తుపెట్టుకో. రండమ్మా. ఏందమ్మా పోయిన నెల బియ్యం ఇవ్వలేదు. పోయిన నెల బియ్యమా? ఫింగర్ ప్రింట్ పని చేస్తలేదు, వచ్చే నెల ఇస్తాన్నావు కదమ్మా నువ్వే. నీ ఫింగర్ ప్రింట్ రాకపోతే నేనేం చేయాలమ్మా దానికి? పోయిన నెల బియ్యం రావు, ఈ నెల 3 నెలల బియ్యం వస్తే ఇస్తా, తీసుకో. రావమ్మా, ఎందుకు సతాయిస్తున్నావు? మస్తు మంది ఉన్నారు లైన్లా. నువ్వు ఈ నెల ఇస్తా అంటేనే కదమ్మా నేను పోయిన నెల వెళ్ళిపోయినా. అరే రాదని చెప్పినా కదమ్మా, పోయిన నెలే రావు, పోయిన నెలనే ఇస్తలేను, ఈ నెలే 3 నెలల బియ్యమే ఇస్తున్నా. మరి నీ ఫింగర్ ప్రింట్ రాకపోతే నేనేం చేస్తామ్మా? నా తప్పు కాదు కదా. లేదమ్మా, 3 నెలల బియ్యం వస్తే తీసుకో. రేషన్ కార్డు ఇవాళ 40 కిలోల బియ్యం వస్తే ఇచ్చేసి. ఏందమ్మా 20 కిలోల బియ్యం బొడగొట్టుకోమంటావు? ఇప్పుడు నీ మీద నమ్మకం పెట్టుకొని నేను వదిలేసిపోతే ఇట్లనే నువ్వు చేసి. రావమ్మా, ఊరికే సతాయించకు. నీ వెనకాల ఎంతమంది ఉన్నారు? ఇట్లా నీ తొలలు పెట్టుకుంటే సాయంత్రం అవుతుంది బియ్యం ఇచ్చేసరికి. పోమ్మా పో, తీసుకోపో. ఏ మనిషివమ్మా నువ్వు? ఏందమ్మా మాటలు మంచి మాట్లాడు. తీసుకోపో. ఎడికెళ్ళి వస్తారేమో అమ్మ పొద్దున్నే బుర్ర తినడానికి. ఒక నెల బియ్యం ఏమంటే పెద్ద నీ ఇంట్లోకి వెళ్ళి పోసినట్టు ఫీల్ అవుతున్నావు కదమ్మా. బియ్యం ఈ పాటు బియ్యం నువ్వే ఇస్తున్నావా? ఊర్లో ఇంకెవరైనా ఇస్తున్నారా? బియ్యం రావని చెప్పి ఇప్పుడు ఆ బియ్యం మీద దొబ్బుతారు, అంతే కదమ్మా. ఏందమ్మా ఏమంటారు? మీ ఇంట్లోకి వెళ్ళి ఇస్తున్నారు అంటారు. మా ఇంట్లోకి వెళ్ళి ఎందుకు ఇస్తామమ్మా మేము? మా ఇంట్లో మాకు బాగా వండుతున్నాయని మీకు ఇస్తాం మేము. నీ ఫింగర్ ప్రింట్ పని చేయకపోతే మేమేం చేస్తాం దానికి? ఓ అమ్మ సతాయించకపోతే పొద్దున్నే. రండి అయ్యారండి, ఫింగర్ ప్రింట్ పెట్టమ్మా.